ఒకసారి అందరూ ఇలా చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక అక్రమ కేసు సిఐ రావతమ్మ గారు ఒక అక్రమ కేసు తప్పుడు కేసు కట్టారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేవలం ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మరి దుర్వినియోగం చేసే కేసు ఈరోజు సిఐ రావతమ్మ గారు కట్టడం జరిగింది. కేవలం సొంత భూమిలో సన్యాసిపాత్ర గారు మరి ఉన్న సరుగుడి తోట కింద యువకుల ప్లేస్ కొడుతుంటే ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ మరి వర్తించే విధంగా ఒక తప్పుడు కేసు అక్రమ కేసు కట్టారు. ఈ రోజు వరకు కూడా సుమారుగా 4 రోజులైన సరే ఈ రోజు కూడా ఎంక్వైరీ చేయలేని పరిస్థితి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే 2012 సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ చేశారు. ఎవరు చేశారంటే 2012 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల క్రితం ఎవరు చేశారంటే స్పీకర్ అయ్యన్న పాత్రి గారు, చింతకాయల సన్యాసి పాత్రి గారు, అలాగే చింతకాయల రామలక్ష్మి గారు, చింతకాయల ప్రశాంత్ గారు నలుగురు కలిపి ఒక అగ్రిమెంట్ ని ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే గబ్బాడ కాపురసలు ఈ రాజబాబు గారికి ఒక 12 సంవత్సరాల పాటు ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 2014 వరకు కూడా ఆయన ఆ కార్యక్రమం అందులో యువకులు అప్డేట్ చేసుకోవడానికి 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదైతే అయిన తర్వాత 50% ఆయనకి 50% ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో 50% చేయాలనే ఉద్దేశం మీద ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ అయ్యి ఎన్నాళ్ళైందండి? 2024లో అయిపోయింది. 4 నెలలు అంటే సుమారుగా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోతే ఈయనకి ఏంటంటే సంబంధం, ఏర్ల రాజబాబుకి ఏంటి సంబంధం? 2 సంవత్సరాలు అయిపోతే ఎవరి పాస్ పుస్తకాలకు ఉన్నాయి? ఆల్రెడీ కోర్టులో కూడా ఇది పెండింగ్ లో స్పీకర్ అయ్యేందు పత్రి గారు కూడా చెప్పారు ఎవరి ఓటాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాళ్ళు పనిచేసుకొని కూడా చెప్పారు. మరి ఈయనకి ఏంటి సంబంధం అంటున్నాను. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళ తోట, వీళ్ళకి సంబంధించిన తోట, వీళ్ళ పాస్బుక్ లో ఉన్న తోట వెళ్తుకొని నరుకుతుంటే ఈ రోజు సిఐ రావతమ్మ గారు అక్రమంగా మరి ఎవరైతే లాలం స్వామి అక్కడ ఉన్నాడో లాలం స్వామి పార్టీ లీడర్ మీద ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. ఈ ఈర్ల రాజుబాబు తీసుకున్నది లీజు తీసుకున్న 12 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఈయన ఇంకో ఆసామికి ఎవరు దాసట, ఆ దాసుకి ఒక లీజుకి ఇచ్చాడంట. ఆయన ఒక్కసారి అంటే ఈరోజు ఒకసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు నర్సీపట్నంలో, టీడీపీ నాయకులు కూడా మీ ద్వారా పత్రికా పెద్ద గారు చెప్తున్నాను, ఎవరైతే ఈ దాసు ఉన్నారో ఈయనంట సర్వేకర్ల వ్యాపారం చేస్తాడంట. నిజంగా చెప్పండి సార్, మీకు ఎవరన్నా మీ ద్వారా టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఈ దాసు అనే వ్యక్తి సర్వేకారుల వ్యాపారం చేస్తాడంట. అదేమో ఈర్ల రాజబాబు గారు ఇచ్చారంట. అంటే ఇది కావాలని కేవలం ఒక టార్గెట్ చేయాలని. అంటే ఒకటే చెప్తున్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అక్రమంగా కేవలం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ విధమైన ప్రోత్సాహం మీరు చేయడం కరెక్ట్గా అడుగుతాను. అంటే ఇదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో కూడా ఉపయోగిస్తే మీకు ఎలా ఉంటుందని చెప్పి మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అడుగుతాను. కేవలం ఏంటంటే ఏదైతే అయ్యన్న పాత్రి గారికి ఉన్నది ఏంటంటే ఇక్కడ కేవలం ఆయనకున్నది ఆయనకు వచ్చిన వాటాకు సంబంధించి కేవలం మొత్తం ఆయనకు సంబంధించింది ఒక దాంట్లో ఒక 191లో 72 సెంట్లు ఉంది అయ్యన్న పాత్రి గారికి. అలాగే వీళ్ళకున్న వాటాలో 4 వాటాలకు సంబంధించి 68 సెంట్లు. ఏదైతే ఎకరా 40 సెంట్లు ఉందో ఎక్కడ కూడా ముట్టుకోలేదు. ఆయనకి సంబంధించింది కూడా ఎకరా 40 సెంట్లు అయ్యన్న పాత్రికి సంబంధించింది తోటంతా అలా వదిలేశారు. ఎల్ షేప్ లో క్లియర్ గా ఎల్ షేప్ లో అలాగా వదిలేశారు మొత్తం అంతా కూడా. అయ్యన్న పాత్రి ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా దుర్వినియోగం కాలేదు. ఆయనకి సంబంధించిన వాటను పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సింది మరి నరుకుతుంటే ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ 3 రోజులు అయింది. ఇక టాటలు 4 రోజుల నుంచి ఉన్నారు. పాపం వాళ్ళు ఏదో ఒక దాని మీద బతికే కార్యక్రమం వాళ్ళు అందరూ 4 రోజుల నుంచి కూడా టాటలను ఇక్కడ పెట్టారు. ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. కేవలం సిఐ రావతమ్మ గారికి చేసింది ఇదంతా కూడా. కేవలం ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు ఈ పోలీస్ అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే సొంత భూములో చెట్లు నరుక్కుంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పెట్టారు కేసు. కేవలం పబ్లిక్ లో నడి రోడ్డు మీద స్పీకర్ అయ్యన్న పాత్ర ఒక డప్పు కళాకారుడిని దౌడ మీద కొడితే అక్కడ ఇప్పుడు వచ్చి కేసు లేదు, ఏమీ లేదు. కేవలం సొంత భూములు కట్టిన వాళ్ళ ద్వారా కేసులు పెట్టి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందో, ఏ విధంగా ముఖ్యంగా ఈ సిఐ రావతమ్మ గారు ఏ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తారో మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఏదప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా ఇది కోర్టులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మీద కంపల్సరీగా వాళ్ళ పాస్బుక్ లో ఉన్నాయి, వాళ్ళ తోట నరుకున్నారు. ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చారు సన్యాసి మంత్రి గారు. ఈ తోట నరుకుంటుంటే వ్యక్తులు వచ్చి మరి అక్కడ ఉన్న ల్యాబ్ ని కొట్టారని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఈ సిఐ అది ఇది కూడా రిసీట్ తీసుకుందాం అంటే వీళ్ళు అందుకోవచ్చు. ఈ రసీదు తీసుకున్నారు కదా, ఈ 3 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు, ఏం చేయలేకపోవచ్చు. ఈ రసీదు చాలు మాకు.
3 సంవత్సరాల తర్వాత ఏదైతే మేము కంప్లైంట్ చేసామో అక్రమంగా మా తోట సొంతగా తోట దొరుకుతుంటే ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఎట్టి పరిస్థితులు కూడా. ఈ రోజు ఏదైతే సాంప్రదాయం మొదలెట్టారో అదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో మీకు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎప్పటికైనా డిఎస్పీ గారు దీంట్లో కలుగు చేసుకొని ఏదైతే తప్పుడు కేసు పెట్టారో దాన్ని వెంటనే ఎంక్వైరీ చేయండి. సొంత భూములు చెట్లు నరుకున్న వాళ్ళ మీద మరి కేసులు తప్పించి వెంటనే అది ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ దగ్గర కోరుకుంటూ మరి దయచేసి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు చేపడితే ముఖ్యంగా సిఐ రావతం గారి మీద ఆందోళన నియోజక స్థాయిలో ఆందోళన చేసే కార్యక్రమం ముఖ్యంగా లేకపోతే జిల్లా స్థాయిలో కూడా వారిపై ఆందోళన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రూరల్ స్టేషన్కి సోదరుడు గణేష్ గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మాకు గబ్బార్ రెవెన్యూలో మాకు సొంత భూమి ఉంది. ఆ సొంత భూమిలో మేము యూప్లిటస్ మొక్కలు నలుగుతూ ఉంటే హక్కు ప్రకారం సుమారు 4-5 రోజులు బట్టి కార్యక్రమం చేస్తూ ఉంటుండగా శనివారం సీఎం రాబతామ రమ్మందని చెప్పేసి నన్ను పోలీస్ రమ్మండిని ల్యాబ్ అందరూ కూడా అక్కడి నుంచి పంపించేసి ఆ సరుగుడు కర్రలు యూప్లిటస్ మొక్కలు కూడా అక్కడ అన్లోడ్ చేసి 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది. దాని మీద నేను మా అబ్బాయి వరుణ్ కూడా వచ్చి సీఎం కలిస్తే మాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదండి అని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది. డిఎస్పీకి కూడా ఫోన్ చేస్తే డిఎస్పీ కూడా సేమ్ కంప్లైంట్స్ ఏమి రాలేదంటే మీరు చెప్తేనే రేవతం యాక్షన్ తీసుకుందాను కూడా నేను అడగడం జరిగితే లేదు నేను ఆవిడతో మాట్లాడుతున్నారు. ఇదంతా చీటింగ్ చేసి 4 రోజులు బట్టి వెహికల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. వెళ్ళిపోతున్న వుడ్ని కూడా అక్కడ ఆపేసి లోడైన లోన్లు కూడా పంపించుకుంటా అక్కడ లారీ నేను రైతు సంఘం నాయకులు కూడా ఆపడం కూడా జరిగింది. ఈ 4 రోజుల తర్వాత సడన్ గా రాత్రి దీన్ని ఒక డ్రామాగా ప్లాన్ చేసి ఆ సరుగుడు తోటలో అక్రమంగా రామస్వామి అండ్ అదర్స్ వచ్చి ఈళ్ళు రాజబాబుని ఈళ్ళు దోశని కూడా కొట్టారని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ మీద SC/ST కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. చాలా దారుణం. ఇప్పుడే సోదరుడు గణేష్ చెప్పినట్టుగా కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. ఒక ఉదాహరణ కూడా చెప్పాలా, పాస్బుక్లు చూపించి జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మన దొంగ గెలిచారు వీళ్ళందరూ కూడా, కూటమి వాళ్ళందరూ. ఇవాళ అదే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక్కడ మాకున్న హక్కుని మాకున్న పాస్బుక్ని మేము జగన్ టైంలో సర్వే చేసుకొని రాళ్ళు పోచుకొని పాస్బుక్లు ఉంటే ఈ రోజు వాళ్ళు మాదని చెప్పేసి దౌర్జన్యం చేయడానికి వీళ్ళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక పథకం ప్రకారం దీనికి ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అదేవిధంగా 2024 తోటి అగ్రిమెంట్ అయిపోయింది. ఈళ్ళు రాజబాబు గబ్బార వాస్తవ్యుడికి అటు సరుగుడు వ్యాపారం చేస్తాడు, వాడికి మేము అగ్రిమెంట్ ఇచ్చాం. 24 తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు బట్టి అగ్రిమెంట్ పీరియడ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ అగ్రిమెంట్ ఉందని ఆ అగ్రిమెంట్ ఏమో ఈరేళ్ళు దాసుని SC కాలనీ పెద్దబడ్డ ఇవ్వడం కటింగ్కి. వాళ్ళిద్దరూ భూములు ఉంటుండగా నా మనుషులు వెళ్ళి వాళ్ళు కొట్టి దౌర్జన్యానికి కలప ఎత్తుకుపోయారని చెప్పేసి మరి ఇవాళ వాళ్ళు చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మరి ఇవాళ అంబేద్కర్ జయంతి, అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పుట్టినరోజు, ఈ రోజుని SC/ST కేసు పెట్టి దౌర్జన్యం చేయడం మరి ఇవాళ ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించాలా. మనం ఇక్కడ ఈ సొసైటీలో ఉన్నామో లేదా ఆటవిక పరిపాలనలో ఉన్నా కూడా తెలియట్లేదు. మరి ఇవాళ ఇక్కడ నర్సీపట్నంలో ఈ పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ రేవతమ్మ గారు ఒక CA హోదాలో కాకుండా చాలా దౌర్జన్య పద్ధతిలో గబ్బాల్లో అప్పట్లో ఇసుక కార్యలో కానీ ఏ కార్యక్రమాలు ఇవాళ మా కేసులో కానీ ఇటువంటి కేసులైనా సరే దౌర్జన్యంగా వన్ సైడ్గా చేస్తూ మరి ఇవాళ స్పీకర్ గారు నర్సీపట్నం తీసుకొచ్చినందుకు స్వామి భక్తిని ప్రదర్శిస్తూ మరి ఆవిడ ఇంత దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడే మా సోదరు గణేష్ గారు అన్నట్టు ఇంకొక 3 సంవత్సరాల తర్వాత అలా ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వం మారిన తర్వాత మేము ఇదే సంస్కృతిని పాటిస్తామని తెలియజేస్తూ మరి అధికారులు పై అధికారులు ఇప్పటికైనా స్పందించి మరి మాకు న్యాయం చేసి ఆ ట్రాక్టర్లు కానీ ఆ లారీలు కానీ మరి విడిచిపెట్టాలని కోరుతాను. లేకపోతే ఈ అధికారుల మీద మరి మీ కోర్టుకి కూడా వెళ్ళి పరువు నష్ట దావా కూడా వేస్తామని తెలియజేస్తూ ఒక్క విషయం కూడా చెప్పాలి మీకు. ఈ మధ్యనే శనివారం నైట్ ఒక మెసేజ్ పెట్టారు, గబ్బార VRO సతీష్ అని. ఆడుకున్న పవర్స్ కాదు ఏమీ కాదు, అది జగనాన్న టైంలో సచివాలయం ఉద్యోగం వచ్చింది. వాడికి వాడు ఆ భూమి లిటికేషన్ అని చెప్పి సార్ చెప్తున్నాడు. అది ఎంత పెద్ద మనిషి ఇవాళ చెప్తూ ఇవాళ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి పోలీసులు రెవెన్యూ వాళ్ళు సెటిల్ చేసిన వరకు కూడా భూమిలోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఆడు ఆంక్షలు వేస్తున్నాడు. చీఫ్ జస్టిస్ లెవెల్లో ఆడు వ్యవహారం చేస్తాడు.
మరి వాడి వయసు ఎంతో వాడి అనుభవం ఎంతో తెలియదు. కాబట్టి ఆడి మీద సిఐ రావటం మీద కూడా మేము కోర్టులో ప్రొసీడ్ అవుతామని తెలియజేస్తూ, ఇప్పటికన్నా పై అధికారులు దీని మీద మాకు న్యాయం చేయాలా తెలియజేస్తూ, ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2 పార్టీలు కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు. ఇక్కడ ఏదో దౌర్జన్యం మాకు తెలియట్లేదు, వాళ్ళకి తెలియదు. కంప్లైంట్ ఇచ్చేవాడు కనబడట్లేదు. మేము రోజు తిరుగుతున్నాం స్టేషన్కి. పరిస్థితి ఉంటుండగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దౌర్జన్యం పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో మరి మాకు కానీ న్యాయం జరగకపోతే దీన్ని ఎంత దూరానికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.